కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అయిన ఉచిత ఇసుక పథకాన్ని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అమలు చేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో కాకినాడ రూరల్ టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పథకంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యేసుదాస్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని కల్పించినందుకు ఉచిత ఇసుక పథకం తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబుశెట్టి ప్రసాద్, కూరాకుల చిన్నబాబు, వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, మానే గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు బట్టి పని లేని సందర్భాలు మనం అందరూ చూసాం. చాలా ధర్నాలు చేశారు. భవన కార్మికులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటనే తూచా తప్పకుండా ఈరోజు అమలు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎవరో తెలియనో ఏదో వాట్సాప్, ఫేస్బుక్లో పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలకు రండి. ఎప్పుడైనా మేము ఎదురొచ్చి కూర్చుంటాం. ఏదన్నా పొరపాటు జరిగిందంటే చెప్పండి, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోదిగా, ట్రాన్స్పోర్ట్లో తేడా జరగాలి తప్ప గోదావరి నది దగ్గర కానీ, కాలువల దగ్గర కానీ, యాడ్ల దగ్గర కానీ అంతా ఆన్లైన్ పేమెంట్. మీరు అర్థం చేసుకోవాలా. ఆన్లైన్ పేమెంట్ తోటి ప్రభుత్వానికి వెళ్తా ఉందో డబ్బు ఇవ్వాలా. అప్పుడు ఆ పరిస్థితి లేదు. దాని మీద మీరు ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దీన్ని ఉపయోగించుకొని మీరు ఎక్కడైతే కన్సెషన్లు ఆగిపోయాయో ఆ రోజు ఇచ్చిన ఇళ్ళకి అవి కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఈ నెలలోనే 1,00,000 ఇళ్ళని పని మొదలెట్టాలా, 1,000,000 ఇళ్ళు మొదలెట్టాలని చెప్పడం కూడా జరిగింది మంత్రి గారు, పార్థసారథి గారు. దాని మీద అన్ని రంగాల్లోనూ కూడా సమీక్ష చేసి ఎక్కడైతే మరి ఇల్లు కట్టుకోకుండా ఉండిపోయారో వాళ్ళు కూడా పరిశీలించి కొత్త ఇల్లు ఎవరైతే తీసుకుంటారో వాటిని కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కాపాడటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ